సో ఆల్రెడీ కొంతమంది మెంబర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారా? ఆల్రెడీ మనకు మెంబర్షిప్లో 5-6 months నుంచి చేస్తున్న వాళ్ళు 1 or 2 పీపుల్ కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ క్వశ్చన్స్ ఏమైనా అడగండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అనేది, మెంబర్షిప్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం అందరం. లేటర్ వీ కెన్ ఫినిష్ విత్ మెడిటేషన్. ఓకే, 1 by 1 ఒకళ్ళిద్దరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఏం నేర్చుకున్నారు, గోల్డ్ మెంబర్షిప్లో ఏముంది అనేది కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ చెప్తే మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. మేడం, నేను ఇందిరాని మాట్లాడుతున్నానండి. ఇందిర గారు చెప్పండి. నేను గోల్డ్ మెంబర్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నానండి. ఓకే. దీనిలోని అంటే మిగతా వాటికి దీనిలోని మెయిన్ డిఫరెన్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, లైక్ ఎవ్రీ వీక్ ఒక 2 times అదర్ దాన్ లైక్ రెగ్యులర్ ప్రాక్టీస్, ఒకవేళ దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అవన్నీ కూడా మీరు దీంట్లో అంటే పర్టికులర్ టాపిక్ కాకుండా నేను ఇప్పుడు మీ వీడియోస్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తే దాంట్లో ఉన్న ప్రతిదీ ఏది అడిగినా గానీ మీరు అది చేయించారు మేడం. ఆ టైప్ మెడిటేషన్ నేను ఆ కోర్స్ చేయకపోయినా అంటే దానికి రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇది మోర్ అంటే ఒక గురువు నుంచి మనకి అంటే ఆధ్యాత్మికంగా ఈ ట్రావెల్ చేస్తా అంటే ఎనర్జీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి కదా మేడం. అంటే ఇప్పుడు రకరకాల మంది ఏవేవో చెప్తా ఉంటారు. సో అటువంటి డౌట్స్ తీర్చుకోవడానికి కానీ దీంట్లో మీరు ఇచ్చే స్పెషల్ ఎనర్జీస్ కానీ నాకైతే ఎవ్రీ మంత్ డిఫరెన్స్ అయితే చాలా విధాలుగా నా ఆలోచన అవ్వనివ్వండి, అన్ని అంటే ఎనర్జీ పరంగా అవ్వనివ్వండి, అన్ని విధాలుగా అయితే నాకు చాలా బాగా అనిపించింది మేడం. అందుకే ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తానే ఉన్నాను మేడం. ఓకే ఓకే అండి, వెరీ గుడ్. సో మీరు ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ చేశారు. అన్ని అంటే మేబీ కొన్ని చేయలేకపోవచ్చు కానీ దగ్గర దగ్గర చేశానని ఆల్మోస్ట్ చెప్పచ్చు. అన్ని చేస్తారు, కేవలం చేయడం ఏమీ లేవు అనుకుంటా. ఓన్లీ సిద్ధ శక్తిపాతం మీరు అమెరికాలో ఉన్నారు అవునండి. కాబట్టి అవ్వలేదు, మిగిలినవన్నీ అయ్యేగా. అందులో కూడా ఆనంద సాధన అవన్నీ ఇంకొకటి చేశారుగా. అవునండి. ఇంకా ఆర్కేంజల్ మెడిటేషన్ ఒకటి అంటే ఆ, ఇంకొకటి మీరు ఇంకా వేరేవేవో అంటారు చూడండి, జీబు సింబల్స్ ఏవో అని చెప్పి అవన్నీ అటువంటి జనరల్, అవన్నీ పర్వాలేదు, అవన్నీ పెద్ద కోర్సెస్ కింద కాదు. అంటే పాపులర్గా ఉండి ప్రజలకి కొంచెం అదేంటో తెలియాలి ఎంతూజియాజం ఉంటుంది కాబట్టి ఫర్ ఏ నాలెడ్జ్ సేకే కానీ, బట్ హయ్యర్ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. యా, ఓకే మేడం. అంటే స్విచ్ వర్డ్స్ ఇటువంటివి అయితే తెలియదు కానీ అవన్నీ జనరల్ ఇదే, పర్వాలేదు, వాటి గురించి అంత ఇదేం లేదు. అవి అంటే పబ్లిక్లో ఉన్నాయి, పబ్లిక్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, వాటిని కొంచెం ఈజీగా బెటర్గా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద అవి చేశాను నేను. అవి అంత రెగ్యులర్గా చెయ్యను, ఎప్పుడన్నా గ్రూప్ ఉంటే చేస్తాను అంతే, లేకపోతే అవసరం లేదు. ఓకే మేడం. గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీతో ట్రావెల్ అయితే ఇప్పుడు వరకు నా లైఫ్ లో చాలా పెద్ద మార్పు అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు సాధన అనేది రెగ్యులర్ గా చేస్తున్నారు కాబట్టి ఆ డిఫరెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ విత్ యువర్ సాధన ఓన్లీ కదా. మనం ఎంత చేసినా బట్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము, మనకు ఎన్నో టెస్టింగ్స్ ఉంటాయి, స్పిరిచువల్ టెస్టింగ్ అని. మనం చేసే సాధన మానడానికి చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ నెగిటివ్ ఎనర్జీస్ అడ్డం పడుతూ ఉంటాయి. మన ఎనర్జీ ఎప్పుడు తక్కువ అవుతూ ఉందో అప్పుడు విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్, ఇంకా చేయడం మానేయడమో లేదంటే విల్ బి వేరే దానికి వెళ్ళడమో అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఒక రెగ్యులర్గా ఒక గ్రూప్లో సాధన సత్సంగలాగా అనుకోండి, ఇదంతాను చేయడం వల్ల హయ్యర్ ఎనర్జీస్, గ్రూప్ ఎనర్జీస్ తోటి ఓవరాల్గా అందరికీ కూడా మంచి పాత్రలోకి వెళ్ళడానికి ఎక్కువ బెనిఫిట్ పొందుతుందని ఈ మెంబర్షిప్ స్టార్ట్ చేసాము. మన కోర్స్ నేర్చుకుంటాం కానీ సమ్టైమ్స్ ప్రాక్టీస్ చేయము, తర్వాత ఫర్దర్ గైడెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏంటంటే డెఫినెట్గా మనం మెడిటేషన్స్ చేస్తాము, హీలింగ్ మెడిటేషన్స్, అందులో హీలింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత గ్రూప్ కూడా రోజు గ్రూప్ హీలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది మా దగ్గర నుంచి కూడా.
సో ఇదంతా ఏంటంటే ఒక కలెక్టివ్గా ఆ ఎనర్జీని మనం బిల్డ్ చేసుకోవడానికి పనికొస్తుంది గోల్డ్ మెంబర్షిప్ అనేది. టు బీ ఇన్ టచ్ విత్ ఒకరితో ఒకరి టచ్లో ఉండి కలెక్టివ్గా టు గ్రో ఇన్ స్పిరిచువల్ గ్రోత్కి పనికొస్తుంది. ఇంకెవరన్నా అవును మాట్లాడండి. మేడం. నేను నోటీస్ చేసింది కూడా ఎప్పుడైనా ఇంతకు ముందు నేను కన్సిస్టెన్సీ మీరు ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఏమడుగుతారంటే మీరు ఏం సాధన చేశారు అని ఫస్ట్ అదే కదా మేడం ఎవ్రీ సెషన్ లో మీరు అడిగేది. నాకేమనిపించిందంటే దానికి ఆన్సర్ చేయడానికి గురించి అన్నా నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక టీచర్ అడుగుతా అంటే హోంవర్క్ సో దాని గురించి అన్నా కంటిన్యూ చేస్తానని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే మధ్యలో నాకు చాలా అంటే చెయ్యొద్దు అంటే అలా అనిపించింది మేడం. కానీ ఇంకా దీంట్లో చేయకుండా అక్కర్లేదని వస్తాయి, వద్దనిపిస్తాయి, చాలా ఉంటాయి. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇంకెవరు కూడా చెప్పండి, గోల్డ్ మెంబర్స్ చెప్పండి, తర్వాత కొత్త వాళ్ళు ఇప్పటివరకు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, మాట్లాడండి. ఎనీ క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఇట్స్ ఓన్లీ ఒక ఇట్స్ ఎ ఫోరమ్ టు టాక్. వాట్ ఈస్ మీ క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు. ఎండ్లో మనకు ఒక మెడిటేషన్ చేయిస్తాను మీకు. ఓకే. నమస్తే మేడం, నేను సునంద బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఏమండి? నేను సునంద మేడం, బెంగళూరు నుండి సునంద మాట్లాడుతున్నాను. గారు చెప్పండి. అదే మేడం, నేను చేసినాను కానీ నేను సాధన చేయాలంటే ఎందుకు కుదరకుండా ఉంది మేడం. ఇప్పుడు కూడా జ్వరము, జలుబు, ఎన్నో ఆటంకాలు మేడం. దానికోసమని రెగ్యులర్గా చేయాలని చెప్పి గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నాను మేడం. ఓకే. మీరు సాధన అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు, బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది మీకు. ఇంకా ఏంటంటే మనకు ఆ కొంచెం మోటివేషన్ ఉండాలి, ఒక గ్రూప్ అందరూ చేస్తున్నాము అనేది ఆ కలెక్టివ్ దీంతో కొంచెం ఎనర్జీస్ బాగా వస్తాయి. మనం చేసుకుంటూ ఉన్న కొలది ఇంప్రూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకు. అవును మేడం. యా. దానికని నేను జాయిన్ అవుతున్నాను మేడం. ఓకే. మామూలుగా మీరు కూడా అన్ని కోర్సులు చేశారు, మీకు చేసినాను మేడం, రిజల్ట్స్ బాగున్నాయి కదా. బాగున్నాయి మేడం. మీరు బాగానే మీరు రెగ్యులర్గా సాధన చేస్తున్నారు కాబట్టి అవి ఉన్నాయి. అవును మేడం. తర్వాత ఏమవుతుందంటే ఇంకా అన్ని కోర్సులు అయిపోయాయి కదా, ఇంకేదో చేసుకుందాంలే అనుకుంటాము. లేదు రోజు లేదు ఏదో మేడం. ఆ పని ఈ పని, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, చుట్టాలు వచ్చారు, భోజనాలకు వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలని ఇది పక్కన పెడతాం. అవును మేడం. సో ఇదంటే దాంట్లో ఏంటంటే మనం సాధన పెరుగుతున్న కొలది మనం ఇది లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. అవును మేడం, రెడీగా ఉంటాం, టైం కోసం ఎదురు చూస్తాం. అదే అవును. థ్యాంక్ యూ మేడం. నమస్తే. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కూడా ఇంకా ఒకళ్ళిద్దరు చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ లో మీకు ఫిజికల్ గా ఏదన్నా రిలీఫ్ ఉందా? మెంటల్ ఎమోషనల్ లెవెల్లో చేంజెస్, లైఫ్ లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? వాట్ ఈస్ దట్ యూ గాట్ అనేది మీ ఎక్స్పీరియన్స్ చెప్తూ చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు శేషు. నేను మీ దగ్గర మేనిఫెస్టేషన్ అన్ని అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే చేయలేదు, కూడా చేశానండి. బట్ ఐ ఫీల్ ఐ గెట్ రిడ్ ఆఫ్ మై ఎమోషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత తపనతోటి మీ దగ్గర నేర్చుకొని నేను ప్రాక్టీస్ చేశాను అంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ మేడం. నాకు చాలా యూస్ఫుల్ అయింది. నేను ఆ ఎమోషన్స్ నుంచి నేను ముందు ట్యాపింగ్ కానీ ప్రతి క్లాస్ లో కూడా నేను చాలా అటెండ్ అయ్యేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ కూడా అలాగే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తారు కదా మీరు, సాధనలు చేస్తారా రోజు? ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్నాళ్ళు రాలేదు, అంటే కొంచెం మనీ వల్ల నేను రాలేకపోయాను. కానీ బట్ ఐ మస్ట్ అటెండ్ యువర్ క్లాస్ ఆల్. తప్పకుండా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది ప్రాక్టీస్ చేయండి. అది చేస్తూ ఉంటే సరిపోతుంది. ఒకవేళ చేయకుండా ఉన్నా, ఒకవేళ అందరితో కలిపి ఉండాలన్నా మీరు మెంబర్షిప్ ఉన్నా బాగానే ఉంటుంది. కేసు ఏదైనా ఇబ్బంది ఉన్నా అది తర్వాత చూద్దాం ఎలాగనేది. పర్వాలేదు, తప్పకుండా నేను జాయిన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ మెంబర్స్ చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం, నేను మాధురి మేడం. మాధురి గారు చెప్పండి. ఈ మెంబర్షిప్ లో ఏంటంటే మేడం, మనం ఒక్కో రోజు బద్దకించి, ఒక్కో రోజు కాదులేండి, ఈ వీక్ 2 times కరెక్ట్ గా చేస్తాము. మధ్య మధ్యలో ఏదో ఒక పనులన్నీ చెప్పుకుని నిద్ర లేవడం, లేట్గా లేచి అట్లా ఏదో ఒకటి స్కిప్ చేస్తూ ఉంటాము.
ఇది ఏంటంటే మీరు ఏవో కొత్త మెడిటేషన్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే కాకుండా ఏవో కొత్త కొత్తవి నేర్పిస్తూ ఉంటారు మేడం. వాటి మీద ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ తోటి అవి నిన్న మేడం చెప్పారు కదా, మళ్ళీ మేడం ఇంకొకటి కొత్తది నేర్పేలోపు ఇది చెయ్యాలి అనే ఉద్దేశంతో కూడా మేము రోజు ఏదో ఒక టైం చూసుకుని చేసుకుంటూ ఉంటాం మేడం. అలా ఏంటంటే మేము రెగ్యులర్గా చేసుకోవడానికి అలవాటు పడతాము. ఎప్పుడన్నా ఒక్కసారి చేసి మానేసామనుకోండి, ఇక అట్లా అలవాటు అయిపోయి ఎప్పుడో మనకు అవసరమైనప్పుడే చేద్దామనే దీంతో ఉంటాము. దీంట్లో ఏంటంటే వీక్లీ 2 times తప్పనిసరిగా చేస్తున్నాం కాబట్టి కొత్త కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, అవి చేసుకుంటూ ఉంటాము. అది కాకుండా ఇంకా ఎమోషనల్గా మెంటల్గా మెంటల్ పీస్ ఒకటి వస్తుంది మేడం. ఎమోషనల్గా కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి మాలో. దేనికి తొందరపడకపోవటము, ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా ఉండడము అలా అవుతా ఉంది. దాంతోపాటు ఫిజికల్గా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మేడం. టాబ్లెట్స్ మెడిసిన్స్ ఏమైనా వాడుకుంటూ కూడా ఇది చేయడం వల్ల ఏంటంటే ఇంకా త్వరగా రిలీఫ్ ఫీల్ అవుతాము. కాబట్టి ఇక మేము మా అంతటా మేము ఏదో వీడియోస్ విని చేసుకున్నా కూడా మీతో చేస్తున్నాం కాబట్టి మోర్ ఎనర్జీ గెయిన్ చేయగలుగుతాం మేము. కాబట్టి ఎప్పుడెప్పుడు మీ క్లాస్ ఉంటుందా అని క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మేడం. అందుకని గోల్డ్ మెంబర్షిప్ మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుంది మేడం. కొత్త కొత్తవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాము. మీ నాలెడ్జ్ అంతా మాకు పంచుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఏమవుతుందంటే మనకు సపోజ్ మనం ఒక క్లాస్ అనౌన్స్ చేస్తాము, రేకి క్లాస్ చెప్తున్నాం అనుకోండి, రేకి తప్ప ఇంక వేరే దాని గురించి అందులో మాట్లాడితే ఏంటంటే రకరకాల వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఏంటి వీ విల్ బి ఆ కోర్సుకి సంబంధించిన మాత్రమే మనం స్టిక్ ఆన్ అయ్యి ఉండాల్సి వస్తుంది. ఏ కోర్స్కి అయితే ఓపెన్ అయితే దానికన్నా. ఇప్పుడు ఈ మెంబర్షిప్ అనుకోండి, ఇట్స్ ఏ ఓవరాల్ స్పెక్ట్రమ్. మనకు స్పిరిచువల్ పాత్లో మనకు వచ్చే అడ్డంకులు ఏంటి, మనకు క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎంత మంచిగా ఉన్నాం, మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మనకే ఎందుకు వచ్చాయి అని మనం నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి వస్తుంటాయి డౌన్ఫాల్స్ వస్తాయి, ఎప్పుడు అందరికీ వస్తాయి, మనకు వస్తాయి. కానీ వాట్ ఈస్ ద డెప్త్ అనేది మనం నేర్చుకోవడము, దాన్ని ఈజీగా మనం క్లియర్ చేసుకోవడము, ఓవరాల్గా అది ఇట్ విల్ టర్న్ ఇన్ టు ఏ పాజిటివ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఇవాళ నెగిటివ్ అనుకున్నది 4 రోజులు పోయాక చూస్తే అది ఆటోమేటిక్గా అది పాజిటివ్ కింద అయి ఉంటుంది మనకి. పార్ట్ ఆ అండర్స్టాండింగ్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఎనీ క్వశ్చన్స్ ఉన్నా, వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా ఏదైనా కోర్సులో చేసి డౌట్స్ ఉన్నా అడగండి. నమస్తే మేడం. చెప్పండి. పేరు? నా పేరు శాంత్ కుమారి, మదనపల్లి మేడం. ఓపెన్ మీద చేస్తున్నాను కదా మేడం. గుర్తుంది. అదే గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటాను మేడం. ఓకే ఓకే సరే. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది మేడం? అదంటే మేము ఏంటంటే మంత్లీ అన్నట్టుగా 3 months అన్నట్టుగా పెట్టాము. అది ఇట్స్ ఏ కంటిన్యూస్ గా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అది. అంటే ఆల్వేస్ ఏంటంటే మనము ఒక సాధనలో ఒక గ్రూప్ తో కలిసి ఉంటాం అన్నమాట. అలాగా దాని గురించి ఆల్రెడీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎక్కువ యూజ్ఫుల్ గా ఉంటుంది. మీరు ఇంకా రేకి కూడా చేయలేదు కదా? లేదు మేడం, ఓపెన్ ఒకటి చేస్తాను అంతే మేడం. అది ప్రాక్టీస్ చేస్తాను మేడం. చేయండి, బాగుంటది. వీలైతే మీరు ఈ కోర్సులో కొన్ని ఇస్తాము, కొన్ని అట్లీస్ట్ రేకి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వరకు ఉంటే చాలా బాగుంటుంది. లేకపోయినా మీరు ఇందులో మెడిటేషన్స్ చేస్తూ మేబీ రేకి ఒకటి నేర్చుకోగలిగినా బాగుంటుంది. అది చూద్దాం ఎలాగనేది. ఇదేంటంటే మనకి ఎవ్రీ వీక్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, అందులో మెడిటేషన్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. హై ఎనర్జీ మెడిటేషన్ అనేది విత్ శక్తిపాతంతో మనకు అదొక హీలింగ్ మెడిటేషన్ అవుతుంది అన్నమాట. మీరు చేస్తారు, మా దగ్గర నుంచి కూడా మొత్తం కలెక్టివ్ ఎనర్జీని తీసుకుని చేస్తాం కాబట్టి అది మోర్ యూస్ఫుల్ గా ఉంటుంది మనకు. చేస్తా, ఓపెన్ చేస్తా అంటే రిలేషన్షిప్ లో కూడా చేంజెస్ ఉన్నాయి మేడం. చేంజెస్ వస్తాయి, అవును, అన్నిట్లో వస్తాయి లైఫ్ లో. ఇది మనం చేసుకోవడమే బాగా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారమ్మా? అదర్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీ క్వశ్చన్స్? 20 members వరకు ఉన్నారు కదా. అదర్స్ ఆల్సో కెన్ టాక్. 38 members మేడం. 30నా? ఓకే ఓకే. 38. 38 మరికే అందరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మిగిలిన వాళ్ళు?
క్వశ్చన్సే లేవా? మాట్లాడాలి, అందరూ మాట్లాడాకే మెడిటేషన్. నమస్తే మేడం, నేను వేమనాను మేడం. వేమన్ గారు చెప్పండి. ఈ గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ కావటం వల్ల అదే ఇప్పుడు మాధురి గారు, ఇంద్ర గారు చెప్పినట్టు మనం లోన్లీగా చేస్తే ఖచ్చితంగా కొంతకాలం తర్వాత లేజినెస్ వస్తుంది. అది స్లోగా ఈ ఎనర్జీస్ అన్నిటికీ డైవర్ట్ అయిపోతాయి. ఇది రేకి చేయడము, సిద్ధ కళ్యాణ సాధన, హోపోనోపోనో, ఇవన్నీ చేయడం మనం స్లోగా ఆటోమేటిక్ గా పోతాం. అదే గ్రూప్ లాగా ఉండటం వల్ల ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంటది. వీక్లీ వన్స్ 2 times మేడం రిమైండ్ చేస్తుంటారు. సో ఆటోమేటిక్ గా హెల్తీగా ఇంప్రూవ్ అవుతాం మనం. సో నాకు థైరాయిడ్ ఉంటే ఇప్పుడు 1 year నుంచి ఇది చేసిన దగ్గర నుంచి అది 5.6 వరకు ఉంటే ఇప్పుడు 5.1కి వచ్చింది. ఏం తీసుకోలేను, ఓన్లీ ఈ మేడం గారు చెప్పిన మెడిటేషన్ వల్లనే. సిద్ధ కళ్యాణ సాధన, ఓపెనోపో, రేకి, ఈ మేడం గారు చెప్పే ఇవి డిఎన్ఏ రీసెట్, ఇవి చేయటం వల్ల నాకు తెలిసిపోతున్నది అసలు రోజుకు మన బాడీలో చేంజెస్ మనం గమనిస్తుంటాము. చాలా బాగుంటది. గ్రూప్ లో జాయిన్ కాకపోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా కొన్ని రోజులు చేస్తాం, తర్వాత లేజినెస్ వచ్చేస్తుంది. ఈ ఎనర్జీస్ కు మనం చేయలేం, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది. ఈ గ్రూప్ లో జాయిన్ కావటం వల్ల కరెక్ట్ టైం కు అది మెయిన్గా మన ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ ద గ్రూప్ ఈస్ బిగ్, ఆ ఎనర్జీస్ కలెక్టివ్ ఎనర్జీస్ బాగా వస్తాయి. మన విషెస్ మేనిఫెస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా తొందరగా అవుతాయి ఆ గ్రూప్ లో చేసినప్పుడు. అదే కాకుండా వీఆర్ హెల్పింగ్ ది యూనివర్సల్ పీస్ కోసం కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి దట్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ద యూనివర్స్. మనం ఏంటంటే ఎంతసేపు మనమనే కాదు. శారద గారు శారద గారు శారద గారు శారద గారు మీరు గట్టిగా మాట్లాడితే ఎలాగండి? యా, మనము ఏంటంటే ఆ ఎనర్జీస్ అనేవి యూనివర్సల్కి మనం ఇవ్వడం అనేది మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇట్ హెల్ప్స్ హోల్ ఆఫ్ ది యూనివర్స్. ఆ యొక్క కార్మిక్ ప్రతిఫలం మీకు బాగుంటుంది. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ కర్మ డెవలప్ అవుతుంది. అది మనం ఒక్కళ్ళం చేసిన దానికన్నా గ్రూప్లో చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. దట్స్ వై నాకేంటంటే ఆ గ్రూప్ పెరగాలి, ఎక్కువ మంది కలిపి చేయాలి అనేది ఇంటెన్షన్ అన్నమాట. అలాగే మనం ఏంటంటే ఇది వరల్డ్ పీస్ కోసం కూడా చేయవలసింది ఉంది. మనం ఎంతసేపు నేను, నా కోరిక, నా పిల్లలు, నా డబ్బులు అనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆ యూనివర్స్ మీద, యూనివర్సల్ ఎనర్జీస్ మీద. ఎక్కడో యుద్ధం వచ్చినా మన ఫైనాన్సెస్ మీద కూడా మనకు ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడో చోట పడుతుంది, హెల్త్ మీద పడుతుంది, లేదంటే ఫైనాన్సెస్ మీద పడుతుంది, ఎక్కడో చోట ఏదో కోల్పోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి, మనం విడివిడిగా చూస్తాం ప్రతిదీ కూడాను. అది వేరే, ఈ సమస్య నాకే అనుకుంటాం. కాదు, ఇట్స్ కర్మ ఆఫ్ ది యూనివర్స్ కూడా మనం అందరూ షేర్ చేస్తాం కాబట్టి దానికి బెనిఫిట్ చేయడానికి దోస్ హూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్, రియల్ శక్తిపాత యోగాలు చేయగలిగిన వాళ్ళు మనం చేయడం ద్వారా విల్ బి జనరేటింగ్ మోర్ ఆఫ్ ది పాజిటివ్ కర్మాని మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అది మన బెనిఫెస్టేషన్కి వాడుకోవడానికి పనికి వస్తుంది. సో ఇట్స్ అదే మెడిటేషన్ మీరు ఇంట్లో ఒక్కళ్ళు చేసే కన్నా గ్రూప్లో చేసినప్పుడు ఆ ఎనర్జీస్ మీలో పనిచేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఐ వాంట్ మోర్ ఇన్ ద గ్రూప్. యాక్చువల్గా ఎందుకు ఇప్పుడు ఆ గోల్డ్ మెంబర్స్ మీరు అయినా కాకపోయినా నాకేం వచ్చేది నష్టమేం లేదు. నేను చేసుకుంటా, నా మెడిటేషన్ నేను ఎలాగో చేస్తాను. కానీ అందరూ కలిపి చేయడం వల్ల అందరూ బెనిఫిట్ అవుతారు. అండ్ ఫర్ ద యూనివర్స్ వీ కెన్ బి హెల్ప్ఫుల్. మన ప్లేస్కి చేసుకోవచ్చు, తర్వాత ఈ ప్రకృతి వైపరీత్యాలకి చేసుకోవచ్చు. మనం ఇవన్నీ మనం డిఫరెంట్ ఇండివిజువల్స్కి మనం చేస్తాం. లాస్ట్ టైము మన ఏదో గ్రూప్లో మనం అందరికీ చేసాం కదండి ఇందిర గారు. మనం ఈవెన్ ఈ యుద్ధాలకు Yes, madam. కారకులైన లక్ష్మి అందరికీ గారు ఎనర్జీస్ చేసాం. ఇచ్చాం కదా. చేసాం మేడం. మనం వీ హ్యావ్ గివెన్ ఎనర్జీ టు ఆల్ ఆఫ్ దెమ్ ఇండివిజువల్లీ. ఆ చేంజ్ ఏమైనా కనిపించిందా మీకు అప్పటికిప్పటికి? చేంజ్ కనిపించింది మేడం అప్పుడు. చేంజ్ కనిపించింది కదా. అంటే అయ్యండి మీరు మెడిటేషన్ చేస్తే ఆ యుద్ధాలు ఆగిపోతాయి అంటే ఏమో ఆగుతాయేమో, ఎలా తెలుస్తుంది? ఆగమని కూడా తెలియదుగా. ఆగుతాయని అలా తెలియదు, ఆగమని కూడా తెలియదు. అంటే ఎవరు పాజిటివ్ విత్ డివైన్ ఎనర్జీస్, వీఆర్ డూయింగ్ విత్ డివైన్ ఎనర్జీస్.
దట్ రియల్లీ ఎఫెక్ట్స్ ది హ్యూమన్ మైండ్. వాళ్ళు మనుషులే కదా! ఇప్పుడు వాళ్ళకి మనం డివైన్ ఎనర్జీని పంపి వాళ్ళ పాజిటివ్‌గా మారాలని మనం చేస్తున్నప్పుడు, వాడికి అంతకుముందు నెగెటివ్ థాట్ బదులు పాజిటివ్ థాట్ రావచ్చు. థింగ్స్ మే చేంజ్. సో, దిస్ ఈజ్ ఆల్ అవి మనకు తెలియకుండానే అవి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకోసము ఇవి మనం అర్థం చేసుకొని మన లైఫ్‌లో ఈ చేంజెస్ తెచ్చుకోవాల్సొస్తది. యాహ్! ఇంకెవరైనా ఉన్నారా? కొత్త వాళ్ళు అడగండి. పాత వాళ్ళు కూడా మాట్లాడండి. నమస్తే మేడం. యాహ్! అంటే ఇప్పుడు గోల్డ్ మెంబర్‌షిప్ అంటే అది లైఫ్ టైమా మేడం ఇది తీసుకుంటే? ఇది మంత్లీ పేమెంట్ ఉంటదండి. మంత్లీ మీరు ఎంతకాలం చేస్తే అంతకాలం అంతే. అంటే మేము అలాగేదో పెద్ద అమౌంట్స్ పెట్టేసి మెంబర్‌షిప్ అనేది ఇంకా నేను అలా పెట్టుకోలేదు. మోస్ట్‌లీ ఆ స్టేజ్ వస్తదేమో. ఎందుకంటే చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాము. మనకేంటంటే కన్సిస్టెన్సీగా చేసేవాళ్ళు తక్కువ అవుతున్నారు. టు రీచ్ ఓకే. మోర్ పీపుల్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఎవరో నేను కన్సల్టెంట్స్‌తో మాట్లాడాము. హౌ టు రీచ్ మోర్ పీపుల్ అంటే ఆళ్ళు ఆ లిస్ట్‌లన్నీ పట్టుకొచ్చారు. ఇదిగోండి వీళ్ళు ఇంతింత చార్జ్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 20,000, 30,000, 40,000 ఉన్నాయి. 10 రోజుల సెషను, 1 వీక్ సెషను. వీళ్ళిచ్చేది ఇది. మీరిచ్చేదంటే ఆళ్ళిచ్చేది అదే మనోళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేము సిద్ధా క్లాస్‌లో స్వామీజీతో మాట్లాడితే మరాఠీ వాళ్ళందరూ "స్వామీజీ ये कैसा है? वो लोग बैंगन बेच रहे हैं, हम लोग सोना बेच रहे हैं, कोई नहीं आ रहे हैं हमारे साथ" అనేవాళ్ళనమాట. వాళ్ళు వంకాయలు అమ్ముతున్నారు. ఆళ్ళకెళ్తున్నారు జనం. మనం బంగారం. బంగారం అమ్ముతున్నారు రావడం లేదేంటని. అంటే అది అంటే ఇప్పుడు మనం ఎళ్తాం వంకాయ షాప్‌కి ఈజీగా ఎళ్తాం. బంగారం అమ్మో కొనలేమనుకుని ఎళ్ళకపోవచ్చు కూడా కదా! ఈ ఈ అలాగా మనం ఏంటంటే హయ్యర్ ఎనర్జీస్‌ని మనం చెయ్యాలనుకుంటే వాడికి అర్హత ఉంటే గాని రాను కూడా రారు. అది కూడా ఉంది. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళాలి టు రీచ్ ఎందుకంటే ద ఫాస్టెస్ట్ ఇన్ ద యూనివర్స్ ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఈ సత్యయుగం ఉంది అంటున్నారు. ఆ చేంజ్ ఆ పాత్‌లోకి లేని వాళ్ళందరూ బాగా ఎఫెక్ట్ అవుతారు. దోస్ హూ ఆర్ ఇన్ దిస్ పాత్ విల్ గెట్ దాన్ని తట్టుకుని నిలబడగలిగిన స్టేజ్ ఉంటదన్నమాట ఎనర్జీ లెవెల్‌లో. కాబట్టి ఇవన్నీ మనకు అవన్నీ స్పిరిచ్యువల్ లెవెల్ కొన్ని అర్థమవుతాయి, అర్థం కావు. ఓవరాల్‌గా మనం పీస్‌ఫుల్‌గా ఉన్నామా లేదా? లైఫు స్ ఒక స్మూత్‌గా నడుస్తుందా లేదా? అంతకుముందు సమస్యలేమన్నా కొంచెం క్లియర్ అవుతున్నాయా లేదా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు డీల్ చేయగలుగుతున్నామా లేదా? ఇలాంటివి ముందు మనకేం అవగాహన ఉందో దాంట్లో స్టార్ట్ చేసినా ద హయ్యర్ పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి ఫుల్‌ఫిల్డ్ అన్నమాట. అందుకని ఊరికే పెద్ద పెద్ద మాటలు చెప్పి మనం ఏం చేయలేకుండా అది కాదు. మీరు చేసేది నిజంగా పెద్ద పనే. కానీ మీరు చిన్నగా అనుకునే చేయండి. కానీ అది అందరికీ పనికొస్తుంది. మీకు పనికొస్తుంది. అలాగా. మేడం. హ్మ్. హలో అంటే మేడం. ఇప్పుడు దీంట్లో 2 క్లాసెస్ తీసుకుంటారా మేడం మీరు వీక్లీ? వీక్లీ 2 ఉంటాయండి. ఆహా! వాటిలో ఆల్రెడీ మీరు చేసిన కోర్సెస్‌లో ఏమన్నా ఉంటే చేస్తారు. కానీ డిఫరెంట్ మెడిటేషన్సే ఉంటాయి. ఆ రోజుకి ఆ మెడిటేషన్‌లో మీకు ఎనర్జీ చాలా వస్తది. డిఫరెంట్ యాస్పెక్ట్స్ మేము ఒక్కోసారి ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, అంతకుముందు ఏంటంటే అందరూ కూడా అన్ని చాలా కోర్సులు చేసిన వాళ్ళున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మేబీ ఈ 3 మంత్స్‌గా అనుకుంటాం. 3 మంత్స్‌కి అన్నట్టు ఒకేసారి పే చేయాలన్నట్టు అనుకున్నాము. ఎందుకంటే 1 మంత్ అంటే ప్రతిసారి మాకు వర్క్ పెరుగుతుంది. వాళ్ళు పే చేశారా లేదా ఇలాంటివన్నీ కాకుండా 3 మంత్స్ అనుకుంటే ఫస్ట్ 1 మంత్ అంతా యువర్ మైండ్ సెట్, కాన్షియస్ మైండ్ అబౌట్ మనీ. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనీ మీద ఉండే చాలా రకాలైన నెగెటివ్స్ అన్నీ తీసేసి టు బీ విత్ ద స్పిరిచ్యువల్ ఎనర్జీ ఆఫ్ మనీతో కాంటాక్ట్ అయ్యి లైఫ్‌ని నార్మల్‌గా అంటే మీకు డబ్బులు ఉన్నాయా లేదా అనే పాయింట్ కాదక్కడ. మీకు డబ్బులు ఉన్నాయా లేదా అనేది దానికి పావర్టీ కాన్షియస్‌నెస్‌కి సంబంధమే లేదు. ఇప్పుడు ఔరంగజేబు చిరుగులు కుట్టుకునేవాడని చెప్తారు గదా! అది పొదుపా? పావర్టీ కాన్షియస్‌నెస్సా? అంటే ఏంటి? మనకి ఎంత డబ్బులున్నా పావర్టీ కాన్షియస్‌నెస్ ఉంటే మనం కనీసము ఓ చిన్న రూపాయి గూడా ఖర్చు పెట్టి మన కోసం మనం పెట్టుకోము. అయన్నీ అలా పెట్టి చచ్చిపోతాం. అయి అలా ఎదురుగా హోర్డింగ్ మెంటాలిటీ అనమాట. హోర్డింగ్ అలా ఉంటాయి. అన్ని చెత్త చెదారం అంతా చేసి పనికొస్తేనేమో మూల పెడతాము. డబ్బులు మూల పెడతాము. మనల్ని మనం ఏమి ఖర్చు పెట్టుకోము. ఏమి చెయ్యము. ఇయన్నీ చేసి ఎన్ని డబ్బులు ఎన్ని ఉన్నా సరే బ్యాంకులో ఉంటే చూసుకుంటూ ఉంటాం అంతే. తర్వాత చూసేటప్పటికి వన్ ఫైన్ డే ఎళ్తావు హాస్పిటల్‌లో పడతావు. ఆ డబ్బులు సగం వరకు అయిపోతాయి అందులో.
వెళ్ళిపోతావు. ఏ రూపాయి కూడా నీకు తెలియదు అనమాట. అండ్ ఈ పార్టీ కాన్షియస్నెస్ తోటి యూఆర్ అనేబుల్ టు ఈవెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. అది ఏ విధంగా పాజిటివ్గా ఖర్చు పెట్టచ్చు, నీ కోసం ఖర్చు పెట్టచ్చు, వేరే వాళ్ళకి హెల్ప్ ఖర్చు పెట్టచ్చు. వేర్ యూ గెట్ మోర్ ఆఫ్ ది ఇన్నర్ పీస్ అండ్ హ్యాపీనెస్ కోసం లేకుండా ఆ హోర్డింగ్ మెంటాలిటీ, పావర్టీ కాన్షియస్నెస్తో మనం బికాస్ ఆఫ్ ది కల్చరు అండ్ బికాస్ ఆఫ్ ది మనీ లేట్గా ఎంటర్ అవ్వడం వల్ల మన లైఫ్స్లో, సివిలైజేషన్లో దానివల్ల వచ్చిన మైండ్ సెట్స్ అవన్నిటిని మనం క్లియర్ చేసుకోవాలి. అందుకని ఫస్ట్ మంత్ అంతా దాని మీద, సెకండ్ మంత్ అంతా హెల్త్ మీద, థర్డ్ మంత్ జనరల్ ఏదర్ రిలేషన్షిప్, కెరీర్ ఇలాంటి వాటి మీద ఆ క్లాసెస్ దాని మీద పెట్టి ఫోకస్డ్ మెడిటేషన్స్ ఆన్ దట్ మీరు వీక్ అంతా ప్రాక్టీస్ చేసుకుంటుంటారు. ఇచ్చిందా అది షేర్ చేస్తాము, చేసింది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దట్ ఆ చేంజ్ మీలో వస్తుంది అనమాట. ఆ విధంగా ఒక్కొక్క మంత్కి, లేదంటే మీకు ఏదైనా ఒక అడుగుతారు, మాకు ఇదైతే బాగుంటుంది, ఇక్కడ ఇది ఎక్కువ వింటున్నాము, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, లేదంటే ఇంకోటి ఏదో మేనిఫెస్టేషన్ అంటారు. మీకు ఊరికే స్టోరీస్ చెప్పి పుస్తకాల్లో ఉండేవి చెప్తే బాగానే ఉంటాయి వినడానికి, కానీ అది మీకు రియల్గా పనికి వస్తుందా లేదా అంటే ఆ ఎనర్జీస్ లేనిదే పనికిరావు. ఆ ఎనర్జీస్ మీరు ఎలా తెచ్చుకోగలరు, వాటిని మీరు ఎలాగా మీ బాడీలోకి అవి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, ఆ క్లియరెన్స్ ఆఫ్ చక్రాస్ ఎలా జరుగుతాయి, వాటిని తెలుసుకుంటూ ఆ చేంజ్ని చూస్తూ మీరు లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. అది యా. ఇంకా మేడం, హలో చెప్పండి. మేడం, నేను చాలా వరకు క్లాసెస్లోను కొన్ని క్లాస్ కూడా అటెండ్ అయ్యానండి. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఫ్రీ క్లాస్ అని చెప్పేస్తున్నారండి వాళ్ళు, ముందు ఏం చెప్పకుండా. మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత పెయిడ్ క్లాస్, మీది ఇంత ఇమీడియట్గా ఈ క్లాస్ ఇప్పటికిప్పుడు జాయిన్ అయితే ఇంత తగ్గుతుంది అని పెట్టేస్తున్నారండి. నిజంగా నాకు అనిపించేది అసలు ఆ టైము వై షుడ్ ఐ వేస్ట్ మై టైం అనిపించేదండి చాలా వరకు. ఒక గంట మనము ఒక క్లాస్ మీద స్పెండ్ చేస్తున్నాం అంటే వాల్యుబుల్ అయితేనే దాని పట్ల మనకు అవగాహన అన్నీ వస్తూ ఉంటుంది. అందుమూలన నేనైతే మీ క్లాసులో అబ్జర్వేషన్లో పెట్టిందంటే సో మెనీ ఎనర్జీస్ అండ్ సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ మై లైఫ్ ఆల్సో అండి. అండ్ ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ ఆల్సో ఐ ఫీల్ హ్యాపీ అండి. అందుకని చెప్తున్నాను, ఎందుకంటే మనీ కొంచెం అటు ఇటు అయినా కూడా తప్పకుండా నేను ఐ మస్ట్ జాయిన్, తప్పకుండా కొంత టైం తీసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు అందుకంటే ఇన్ని విని ఉన్నాను అనమాట. క్లాసెస్ చాలా వరకు కూడాను ఫ్రీ అని చెప్పి ప్రతి ఏదో ఒకటి యూట్యూబ్, చూడండి, అది దేర్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ మైండ్ సెట్. పావర్టీ కాన్షియస్నెస్ తోటి ప్లే చేస్తున్నారు కదా. అంటే మేము కూడా చేయాల్సి వస్తుంది, నేను కూడా ఫ్రీ క్లాస్ అని పెట్టాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఎవరు రారు. ఇప్పుడు నేను ఇస్తాను, బంగారం ఇస్తాను బాబు, నేను 1,00,000 రూపాయలు ఉంది బంగారం, నేను 50,000కి ఇస్తున్నాను రానంటే ఈవిడేదో మోసం చేస్తున్నాను, రారు, అసలు నిజంగా రారు. అంటే అలాగ మైండ్ సెట్స్ అయిపోయాయి. నేనేదో మొన్న చూసాను, అలా కాదండి, 9 రూపీస్కి మీకేమొస్తుందంటే 9 రూపీస్ కట్టాలట మీరు, ఫ్రీ క్లాస్ కూడా 9 రూపీస్. అవునండి, 99 కూడా ఉందండి. 99 ఉంది. ఓకే, ఏదన్నా ఉండేవాడిని. అంటే ఏంటి, మీరు మమ్మల్ని డ్రైవ్ చేస్తున్నారు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 15 years అన్ని ఫ్రీగా చెప్పాను, క్లాసులు అన్ని ఫ్రీగానే చెప్పాను. మా దగ్గర ఫ్రీగా ఉన్న నా టీవీ షోస్ ఏవి చూడండి, అన్నిట్లో ఒక టెక్నిక్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏది చేసినా మీకు ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. నేను ఎప్పటికీ సిద్ధ విడిచిపెట్టినాను, నేను సిద్ధ ప్రేయర్ ఎప్పుడు ఏది చేసినా అందులో ఒక టెక్నిక్ ఇస్తాను. అయితే ఏంటి, ఈవిడికి పని బాటు లేదు అందులో చెప్తుంది, ఫ్రీగా చెప్తారంటే అందులో ఏమీ లేదు, ఇలాంటివి ఉంటాయి. అయితే కొన్ని ఏంటంటే కొన్ని కోర్సెస్ వాటిని దే ఆర్ సపోజ్ టు చార్జ్, వాటి ఏ రూల్స్ దానికి ఉంటాయి, ఆ రూల్స్ వాటికి చార్జ్ చేయవలసిన వాటికి చార్జ్ చేస్తాము, ఫ్రీగా చెప్తే ఫ్రీగా 30,000 అలా పెట్టేస్తున్నారండి మేడం. మీరు పెట్టిన రీజనబుల్ క్లాస్ అవునండి, తెలుసు, నాకు తెలుసు. 15,000 25 పెట్టి ఈ నిమిషాల్లో ఇప్పుడు మీరు పే చేసేస్తే 5,000కి 6,000కి అయిపోతాయని అంటే చెప్తున్నారండి. మరి అది ఎవరి మైండ్ సెట్, అటెండ్ మీది అయ్యాను కదా కాబట్టి మైండ్ సెట్. అంటే మిమ్మల్ని అలా తోలకపోతే జనం రారు. మరి నేను ఎక్స్పీరియన్స్ చేశానండి, అందుకని నాకు తెలుసు. పైగా ప్రతిదీ మళ్ళీ మెయిల్కి వచ్చేస్తాయండి వాళ్ళ క్లాసులన్నీ. మీరు ఇప్పుడు అటెండ్ అవ్వండి, అప్పుడు అటెండ్ అవ్వండి, ఆ డయాబ్లిస్ అని ఇప్పుడు నేను ఎంగేజ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు నన్ను అడిగారు, మీరంతా
క్లాస్ చెప్పాక మరి ఇంత క్లాస్ ఇలా ఉంటుందని మీరు సేల్ చేస్తారా అంటే కొంచెం కష్టం నాకు. అది మంచిదని చెప్తాను, ఇది ఏమొస్తుందో చెప్తాను. వాళ్ళకి ఇష్టమైతే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. జాయిన్ అవ్వని వాళ్ళకి కూడా బెనిఫిట్ అయ్యేగా ఒక మెడిటేషన్ చెప్తాను నేను ఒక క్లాస్ చెప్పానంటే మీరు జాయిన్ కాకపోయినా అందులో కొంతన మీకు బెనిఫిట్ వచ్చేది, ఆ టైంలో కొంత చేసుకునేది నేను ఒకటి ఇస్తాను. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దట్ పీపుల్. ఇప్పుడు ఒకేలాగా ఉంటారండి మేడం, మీరు ఎప్పుడు కూడా ఒకే విధమైన చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ క్లాసులు వినాలంటే. నేను థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. నేను చెప్పేది ఏంటంటే మనమే వాళ్ళని 9 రూపాయలు అయితే అసలు 9 రూపాయలకి ఏమొస్తుందండి? 9 రూపాయలకి వాడెవడో గంట మీకు మీద ఎందుకు పెట్టాలి? 9 రూపాయలు తీసుకుని ఫ్రీగా ఇవ్వడం అది వేరు. అంటే మీరు మనిషిని డివాల్యూ చేస్తున్నట్టే కదా. 9 రూపాయలకి ఏమి ఇస్తామంటే 9 రూపాయలకి అది ఇది నేర్చుకోవచ్చు అని వాళ్ళు లిస్టు చెప్తున్నారు. వాళ్ళకి ఒక 200 300 మంది చేస్తారు. అందులో అదంతా ఏదో చెప్పి తర్వాత మీరు 5,000 10,000 అయితే ఈ క్లాస్ ఉందంటే ఇంకా ఏదో నేర్చుకున్నాం కదా అని అందులో చేరుతారు. అసలు 9 రూపాయలకి పెట్టడం అనేది, మీరు జాయిన్ అవ్వడం అనేది కూడా తప్పు కదా. రోడ్డు మీదకి వెళ్తే 9 రూపాయలకి టీ కూడా రాదు కదండి, కప్పు టీ కూడా రాదు. మరి మీకు ప్రపంచంలో ఉన్నవన్నీ మీకు వచ్చేయాలి, అన్నీ అయిపోవాలి, మేనిఫెస్టేషన్ అయిపోవాలి, 1 కోటి రూపాయలు ఇల్లు కట్టేయాలి మీరు, లేకపోతే 10 లక్షల కారు కొనేయాలి, మీ పిల్లాడి పెళ్ళి అయిపోవాలి, లేదంటే మీకు 1 కోటి రూపాయలు కట్నం రాయాలి, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. మీరు మాత్రం 9 రూపాయలు ఖర్చు పెడతారు, అంతేనా? ఇది నాట్ మా పావర్టీ మైండ్ సెట్. మన పావర్టీ మైండ్ సెట్ చెప్తున్నాను నేను. అది ఉంటుందిలేండి, ఆ స్ట్రగుల్ ఉంటుంది. అది చెప్తున్నా నేను ఊరికే. ఏంటంటే ఇంకా అలా తీసుకొచ్చి లోపలికి వచ్చాక నేను కొన్ని అటెండ్ అయ్యానండి, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. అది 9 రూపాయలు కాదు, మాక్సిమం 99 కూడా ఉన్నవి కూడా 99 ఉంటాయి. ఒక మన ఏదో 9 రూపాయల కంటే 9 రూపాయలకి కట్టి మీరు జాయిన్ అవుతున్నారంటే అతన్ని అవమానిస్తున్నారా, మనల్ని మనం అవమానించుకుంటున్నామా? అది నాకు అర్థం కాదు. అవునవును, అది 99 అనేది ఓకే. గంట సేపు మీరు వింటున్నారు, వాళ్ళు వింటున్నారు అనేది అది ఓకే. అవుతుంది కదా, ఖర్చు అవుతుంది కదా. వాడు జూమ్ కట్టాలి, జూమ్కి డబ్బులు అవుతాయి, అదన్నీ సెట్ చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి కదా, ఊరికనే రాదు కదా. అంటే ఏం లేదు మేడం, ఏం చెప్తారనే ఎంతూజియాసంతో వెళ్ళడమే అంతే డెఫినెట్ గా అంతే కదా, మనం ఏదో ఏంటి నేర్చుకోవడానికే అనేది కదా. పైగా హీలింగ్ క్లాస్ అని పెడతారండి ప్రత్యేకించి. అదే మీరు మీ పెయిన్స్ తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి, ఇవి అనేసి పెట్టేస్తుంటారు. అదే ఉన్నమాట చెప్తున్నాను మేడం. ఎందుకంటే మీ హైనెస్ మాకు దీని ద్వారా కూడా హైనెస్ తెలుస్తుంది కదా మేడం. ఒక క్లాస్ వర్త్ ఏంటనేది తెలుస్తుంది, డెప్త్ ఏంటో తెలుస్తుంది, అందుకని నేను మాట్లాడాను మేడం. తప్పలేదు మీరు మాట్లాడితే మిగిలిన వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి కదా. అదే మెయిన్ ఏంటంటే అలా 10 క్లాసులు మీరు అటెండ్ అయ్యాక వీళ్ళందరూ అబద్ధాలే చెప్తున్నారు, హీలింగ్ లేదు, అందులో ఏం జరగదని మీకు నమ్మకం వస్తుంది. ఇక మీరు నిజంగా నేను మీ ఇంటికి వచ్చి ఏమంటే నేర్చుకోండి అన్నా నేర్చుకోరు. అర్థమైందా? బై డూయింగ్ దట్ మనం ఏం చేస్తాం, మనకు ఇందులో ఏం లేదని ఒక డెసిషన్కి వచ్చేస్తారు. అలా జరుగుతోందని నేను యాక్చువల్గా రేకి అండ్ హోపనోపనో ఈఎఫ్టీ క్లాసులు నేను అందుకు పెట్టాను. లేకపోతే అవి నాకు ఎప్పుడో వచ్చిన మెర్కాబా అవన్నీ ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు పెట్టలా. అన్నీ అందరూ పెట్టేస్తున్నారు, అందులో ఏం చెప్పలేకపోతున్నారు, వాళ్ళకి ఎనర్జీస్ లేవు. వాట్ ఈజ్ రియల్ లేకపోతే మీరు 4 రోజులు చేస్తారు, ఏముంది ఇది మామూలే కదా, ఇందులో ఏం లేదు అనే అభిప్రాయం మీకు రాకూడదు, కనీసం కొంతమందికైనా తెలియాలని ఫర్ దట్ పర్పస్ ఈ కోర్సెస్ రన్ చేస్తున్నాం. అది ఇంకెవరైనా ఉన్నారా, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ? వైజాగ్ లో ఉంటే వైజాగ్ లో క్లాస్ ఉంటుంది, గిరిధర్ గారు పెట్టారు. మేడం నేను గిరిధర్ చెప్పండి గిరిధర్ గారు. డెఫినెట్లీ వీక్లీ క్లాసెస్ ఎనర్జీ లెవెల్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది మేడం. దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్. అంటే ఎవ్రీడే వరల్డ్లీ యాక్టివిటీస్ లో పికప్ చేసుకునే ఎనర్జీ కొంచెం మళ్ళీ పడిపోతుంటుంది, ఈ సెషన్స్ లో మళ్ళీ రైజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. ఆ విధంగా ఈ వీక్లీ సెషన్స్ గ్రూప్ తో చేయడం చాలా బాగుంది. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ సెషన్ మేడం. 2 సెషన్స్
సాటర్డే చేస్తున్నారు వైజాగ్లో, మళ్ళీ సండే కూడా మీరు చేస్తున్నారు. That is nice. అదే ఎవరైనా వైజాగ్లో ఉంటే అవి గ్రూప్లో పెడతామండి. ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి. సాటర్డే కానీ సాటర్డే ఒకటి ఉంటుంది, సండే ఏమో అక్కడ మద్దిలపాలెం దగ్గర ఎక్కడో ఒక హాల్లో ఏదో పెడుతున్నారు. ఆ రెండు పెడతాము. చూసి ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వమని చెప్పండి. ఫ్రీ క్లాసెస్ అవి రెండు కూడా. ఒకటి సిద్ధ ఉంటుంది, ఇంకా గిరిధర్ గారితో రేపు ఆయనతో డిస్కస్ చేసాక వాట్ టు టీచ్ అనేది రేపు డిసైడ్ చేస్తాం. అది అంటే అకార్డింగ్ టు ది ఆడియన్స్ వీ చేంజ్ ద క్లాస్ అండి. అలాగా అన్ని హయ్యర్ ఎనర్జీసే ఉంటాయి, కానీ వాడి మైండ్ సెట్కి అర్థమయ్యేలాగా చెప్పి క్లాస్ మారుస్తాం అన్నమాట. అది ఓకే. ఇంకెవరైనా ఉన్నారండి? మేడం హైదరాబాద్లో పెడతారా మేడం సిద్ధా క్లాస్? లాస్ట్ టైం అనౌన్స్ చేస్తామండి, ఎవరు రాలేదు. ఇప్పుడు మళ్ళీ పెడతాము, పెట్టినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. అంటే హైదరాబాద్లో ఆశ్రమంలో 2 days పెట్టేవాళ్ళం. ఇవాళ వస్తే రేపు ఈవినింగ్ వరకు ఉండేది. కొంచెం ఏమవుతుందంటే మేమంతా ప్రిపేర్ చేస్తే ఎవరు వస్తారో ఎవరు రారో తెలియపోవడము, వాళ్ళు వచ్చే టైంకి 4 5 వస్తే నాకు ఆ 2 days ఫుల్ డే టైం అయిపోతుంది. అందుకని ఆలోచిస్తున్నాం. విల్ సీ అండి. పెడతాం, డెఫినెట్గా పెడతాం. లాస్ట్ మంత్ అన్నారు మంత్ ఎండ్కి ఎట్లా ప్లాన్ చేస్తామన్నారు, మళ్ళీ చెప్పలేదు కదా, అందుకని డౌట్. అదే అప్పుడే అందుకే చేయలేదు. కొంచెం నాకు ఏవో పనులు పడ్డాయి, అందుకని ఇంకా చేయలేకపోయామండి. యా, ఇంకా ఏమైనా ఉన్నాయండి? ఎవరైనా ఉన్నాయా ఎనీ క్వశ్చన్స్? మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా. ఏదో ఒక కారణంతో మీరు ఇందులో జాయిన్ అయి ఉంటారు కదా, వాట్ మీ క్వశ్చన్స్ అడగండి. లేదంటే మేడం నేను శాంత్ కుమారి మేడం. చెప్పండి. మీది ఆ కాన్సెప్ట్ నచ్చింది మేడం. మీలాగా ఎవరెవరు సఫర్ అవుతున్నారో వాళ్ళు కూడా హీల్ కావాలని మీరు అనుకోండి అన్నారు కదా మేడం. అది చాలా నచ్చింది మేడం నాకు. అది మీకు నా కాన్సెప్ట్ మీ కాన్సెప్ట్ అదే, ఇట్స్ ఎ డివైన్ లా అండి. అదే అది చెప్పాలి కదా మేడం. అదే స్పిరిచువల్ లా. లానే అది మాకు అర్థమయ్యేట్టు చెప్పినారు. అదే స్పిరిచువల్ లా. అది అలా జరిగితేనే అసలు మానవ జన్మే టు హెల్ప్ అదర్స్. అదే నీ యొక్క నువ్వు ఎంత ప్యూరిఫై అవుతుంటే యూఆర్ వన్ విత్ ద గాడ్. అంటే గాడ్ పని ఏంటి? అందరినీ బాగా చూసుకోవడమే కదా, ఆయనకి వేరే పని ఏముంది? ఆ పని నీకు కూడా అదే. నువ్వు కూడా జీవాత్మ పరమాత్మ కలిసి ఉంది కాబట్టి నీ పని కూడా అదే. అది చేస్తేనే నువ్వు నీ రియల్ ఇది బయటకు వస్తుంది. సో మనం ఏంటంటే అది చేస్తూ ఉంటాం కాబట్టి మన యొక్క కార్మిక్ ఆ పాత కర్మల యొక్క ఆ ఫలాలు కొంచెం ఫలితాలు తగ్గుతాయి. మనం డిక్రీ చేయడం అనేది మన పాజిటివ్ కర్మని కొంచెం నెగిటివ్ కర్మాన్ని క్లియర్ చేయమని కూడా మనం రిక్వెస్ట్ చేయడం ద్వారా అవి కూడా కొంత వాటి యొక్క తీవ్రత తగ్గిపోతుంది అన్నమాట. అదంతా మనం చూస్తాం అలాగా. అదే ఇప్పుడు సెల్ఫిష్నెస్ ఎక్కువ అయిపోయింది, అందుకోసం అంటాను. అదే సెల్ఫిష్నెస్ ఎంత ఎక్కువైనా సఫరింగ్ కూడా నీకు నువ్వే బాధపడుతున్నావుగా, అది కూడా నీలోనే ఉండిపోతుందిగా. సెల్ఫిష్నెస్ ఎక్కువ అవడం వల్ల ఏం పెరిగింది చెప్పండి? ఏం పెరగలేదు. కోపం పెరిగింది, ద్వేషం పెరిగింది, భయం పెరిగింది. అంటే ఏంటి? ఇవన్నీ నువ్వు అది కూడా సెల్ఫిష్నెస్సే, అది కూడా నువ్వులో కూడబెట్టుకుంటున్నావు అనమాట. సో నువ్వు ఎప్పుడైతే నీ సెల్ఫిష్నెస్ తో పాటు ఇవన్నీ కూడా బయటకు పోతాయి, యూ విల్ బి మోర్ హ్యాపీ. మనకు హ్యాపీనెస్ కోసమే కదా అందరూ ఉండేది. అంతే మేడం. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే ఆనందంగా ఉంటుందనే కదా మన అందరం అనుకో. అందుకోసమే కదా అన్ని పనులు చేస్తాము. అది మానేసి ఎటో వెళ్ళిపోతూ ఉంటాం మనం. అదే వాట్ ఈస్ ద రియల్ డివైన్ లాస్ ఏంటి, అవి మన లైఫ్లో ఎలా ఇంబైబ్ చేసుకోవాలి, దానివల్ల మన యొక్క లైఫ్ని ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ హీలింగ్స్లో. సో ఇంకెవరిని ఉన్నారండి? ఎనీ క్వశ్చన్స్? ఇంకెవరిని ఉన్నారా?
సో ఇప్పుడు ఏంటంటే మనము 3 months అన్నట్టుగా పే చేయమని అడుగున్నాము. అకార్డింగ్లీ ఏదన్నా పోల్ రన్ చేస్తాడులేండి అరవింద్, దాన్ని బట్టి యూ కెన్ ఆన్సర్, విల్ గో విత్ దట్. బట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటేనే నేను క్లాస్ రన్ చేస్తాను, లేకపోతే మోస్ట్లీ చేయలేకపోవచ్చు. దోస్ హూ పెయిడ్ వాళ్ళకు కూడా మనీ రిటర్న్ చేస్తాము ఇన్ కేసు చేయలేకపోతే. బట్ యూ విల్ బీ ఇన్ అదర్ కోర్సెస్లో మీరు ఉంటారు కాబట్టి బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఈ ఈ ఇందులో వచ్చే ఎనర్జీస్ మీకు ఫర్దర్ మీరు నేర్చుకున్న కోర్సులో లేనివి ఇందులో ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ది హీలింగ్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు మామూలుగా ఆ హీలింగ్ మీరు ఒక్కళ్ళు తీసుకోవాలంటే ఆ ఒక్క హీలింగ్కే ఐ థింక్ యూ మే హ్యావ్ టు పే సమ్ 3,000 to 5,000 అలా ఉంటుంది. అవేంటంటే అది పెద్దది కమర్షియల్గా నేను పెట్టలేదు, చేయడం లేదు కాబట్టి దట్ ఐ యూజ్ ఇన్ దిస్ గోల్డ్ మెంబర్స్ క్లాస్లో నేను ఆ ఎనర్జీస్తో హీలింగ్ చేస్తూ ఉంటాను. అంటే నేను విడిగా దానికి అన్నట్టుగా వేడిగా మార్కెట్ డెవలప్ చేసి దానికి వచ్చిన వాళ్ళకి ఆ డబ్బులు తీసుకుని చేయడం అనేది ఇంకా అంత ఎందుకో టైం లేదు, ఇంకా దాని మీద ఇంకా దృష్టి పెట్టలేదు. అలా పెట్టేవి మోస్ట్లీ అవి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కన్సల్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్తారో కూడా నాకు ఐడియా లేదు. వాట్ దే ఆర్ సెయింగ్ టు రీచ్ మోర్ పీపుల్కి అయితే మనం కొన్ని స్ట్రాటజీస్ ఎలా చేయాలని వాళ్ళు ఏదో అంటున్నారు. అట్ దట్ టైం ఆ చేంజెస్ ఎలా వస్తాయో నాకు కూడా ఐడియా లేదు. అప్పటి వరకు మనం ఏదో సింపుల్గా చేస్తున్నాము, విల్ గో విత్ దిస్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ ద గోల్డ్ మెంబర్షిప్. మనం ఫస్ట్ మంత్ అంతాను యువర్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ టు రీప్రోగ్రామ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అబౌట్ మనీ. దాట్ అంటే ఏమంటే నాకు డబ్బులు బాగున్నాయి, నా మైండ్ కూడా బాగానే ఉంది, అక్కర్లేదు అనేది ఎవరికి ఉండదు. ప్రతి వాళ్ళకి అవసరం ఉంటుంది. మనందరికీ చాలా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ మనీ ఉంటుంది అన్నమాట. అది ఎక్కడో చోట మన జీవితంలో ఎయిదర్ ఇన్ హెల్త్, రిలేషన్షిప్, ఎక్కడో చోట అది దాని యొక్క ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. మన డెసిషన్స్లో, మనం చేసే పనుల్లో, ప్రతిదో మన మాటల్లో ఎక్కడో చోట ఇది ఉంటుంది అనమాట. దాన్ని అంతటిని మనం క్లియర్ చేసుకోవడానికి ఏదో కొంత డిజైన్ చేశాను, విల్ గో విత్ దట్. తర్వాత హెల్త్ మీద ఒక 1 month, తర్వాత జనరల్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఎవరికైనా ఏదైనా ఉంటే దాని మీద కూడా ఎలా చేయాలనేది మనం ఆ 3 months అన్నట్టుగా పెట్టాము. లేటర్ యూ కెన్ కంటిన్యూ దోస్. మరి ఎవ్రీ మంత్ అనేటప్పటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. 3 months అన్నట్టు పెట్టాము. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. అదంతా అరవింద్ గారు పంపిస్తారు మీ గ్రూప్లో. సో విల్ గో విత్ ద మెడిటేషన్. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్ ఎవరికైనా? మేడం నేను గిరిధర్ అండి. గిరిధర్ గారు చెప్పండి. మేడం సాటర్డే సెషన్ ఇక్కడ వైజాగ్లో ఎవరైనా ఉంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో విఎంఆర్డిఏ డెక్లో 5th floor లో అవుతుంది మేడం, 2:30 to 4:30. ఓకే. సండే సెషన్ మాధవి గారిది అది కళాభారతి ఆడిటోరియం ఎదురుగా ఉంటుంది, ఆ యోగా సెంటర్ అక్కడ అవుతుంది మేడం. అది టైం నాకు సరిగ్గా తెలియదు. అది మనం అంటే ఇప్పుడు ఆ రెండు కూడా ఇప్పుడు మీరు ఎలాగో గ్రూప్లో ఉన్నారు కాబట్టి గ్రూప్లో పెడతామండి. జనరల్ అనౌన్స్మెంట్స్లో కూడా పెడతాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు యూ కెన్ జాయిన్ దట్ క్లాసెస్. ఫిజికల్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఫిజికల్ క్లాస్ కాబట్టి బాగానే ఉంటుంది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు జాయిన్ అవ్వమని కూడా, వెళ్ళమని కూడా చెప్పండి. అది ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే అండి. అది మీ ఫ్రెండ్ ప్రసాద్ గారికి పంపించానండి, గిరిధర్ గారు. ఆయన మీకు పంపించారేమో డౌట్ నాకు. ఆయన మా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఆయన పెట్టారు అనమాట. పెట్టారా అంటే నేను అన్నాను గిరిధర్ గారే పెట్టారంటే, అయ్యో నాకు తెలియదు అంటే, లేదు ఇదంతా 1 or 2 days లో అనుకున్నాము. జస్ట్ నేనేదో మా ఫ్రెండ్ కోసం ఆయన ఎక్స్పైర్ అయితే వెళ్తున్నాను, ఇంకెళ్తే ఎక్కడికి వెళ్ళినా క్లాస్ పెట్టుకోకుండా రాను కదా, ఇంకా దట్స్ వై వీ ఆర్గనైజ్డ్ ఇట్ అని చెప్పాను అనమాట. అది ఓకేనండి. ఓకే, విల్ గో విత్ ద మెడిటేషన్. అందరు కూడా సిట్ స్ట్రైట్గా కూర్చోండి, పాదాలు నేల మీద కానిచ్చి చేతులు ఓపెన్గా పెట్టుకోండి. డీప్ ఇన్హేల్ ఇంటూ ద అబ్డోమెన్, పొట్ట లోపలికి గాలి లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఆ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఆ బాడీలో పాదాల నుంచి మొత్తం బాడీలో ఉండే ఎనీ టెన్షన్, స్టిఫ్నెస్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఈస్ దట్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్
మౌత్ అన్నమాట. గాలితో పాటు వెళ్తూ బాడీ రిలాక్స్ అవుతున్నట్టుగా పాదాల నుంచి తల వరకు అలా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఒకసారి నమస్కారం ముద్రలోకి వెళ్ళండి. నమస్కారం పెట్టుకుని సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్కి టచ్ చేసి ఇన్హేల్, ఎక్సేల్. I am open to receive the divine healing stream of energies of God for my highest good. నా యొక్క అత్యంత శుభకరమైన జీవితం కోసం కావలసిన దైవానుగ్రహ శక్తి ప్రవాహం నాలోంచి ప్రవహిస్తుంది. ఐ ఆమ్ ఓపెన్. నా హృదయ ద్వారాన్ని తెరిచి ఆ ప్రవాహాన్ని, దైవానుగ్రహ శక్తి ప్రవాహాన్ని నా లోపలికి తీసుకుంటూ ఉన్నాను. ఫీల్ దట్ the divine love, grace, blessing of God is there everywhere. ప్రతి అణువులో కూడా ఆ శక్తి ప్రవహిస్తూ ఉంది. ఫీల్ దట్ యువర్ బాడీ ఈజ్ లైక్ ఏ క్రిస్టల్ క్లియర్ వాటర్ లా ఉంటే అందులోకి ఒక సూర్యకాంతి ఎలా ప్రవహిస్తూ వెళ్తుందో, అలా లైట్ ఎలా లోపలికి వెళ్తుందో, లైక్ దట్ ఆ డివైన్ హీలింగ్ స్ట్రీమ్ మీ లోపలికి వస్తుంది. గాడ్స్ హీలింగ్ స్ట్రీమ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. మీరు ఏమనుకోక్కర్లేదు. బాడీలో జస్ట్ స్కిన్ లోపల నుంచి, క్రౌన్ లోపల నుంచి, చక్రాస్ లోపల నుంచి అలాగ లోపలికి వస్తూ ఉంటుంది. వేరెవర్ దెర్ ఇస్ ఎ నీడ్ అక్కడ మీ బాడీలో స్పందనలు వస్తూ ఉంటాయి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏం ఆలోచన వద్దు. జస్ట్ ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ద భగవంతుడి యొక్క దైవానుగ్రహ శక్తి ప్రవాహం నా లోపల నుంచి ప్రవహిస్తూ వెళ్తుంది. పైన ఆకాశం నుంచి, తల లోపల నుంచి, బాడీ అంతట్లో ప్రతి సెల్ లోపల నుంచి, పాదాల లోపల నుంచి భూమి యొక్క కోర్ వరకు వెళ్తున్నట్టుగా. అంటే ఒక పిల్లర్ ఆఫ్ లైట్లో మీరున్నారు. చేతులు మామూలుగా ఓపెన్గా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోండి. ఫీల్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. చాలా ఆనందకరమైన, సంతోషకరమైన ఒక భావన, అంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి ప్రతి క్షణం కూడా మీరు జీవించేలాగా మిమ్మల్ని తన అనుగ్రహ శక్తితో ఉన్న ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ ఆ శక్తిని మీ లోపలికి రావడానికి ఐఎమ్ ఓపెనింగ్ మై హార్ట్ సెంటర్ టు రిసీవ్ ద divine healing stream. All the ascended masters, Buddhas, Siddhas, for the healing stream of Brahma. Feel that hailstorm energy flowing into your body. జస్ట్ అది తీసుకోండి. అలాగ మీ బాడీలో ఎక్కడికి వెళ్ళి అది అలా మూమెంట్స్ వస్తుంటాయి. ఏదో ఒక ఫ్లో అవుతున్నట్టు, స్పందనలాగో. జస్ట్ అబ్జర్వ్. మీకు తెలిసినా తెలియకపోయినా దట్ ఎనర్జీ ఈజ్ హీలింగ్ యూ. All the people in the group are connected. They are all flooded with the divine healing energy of the God. ఆ ప్రవాహం మన లోపల నుంచి వస్తూ ఒక గంగా ప్రవాహంలాగా మనలోని అన్ని నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్, మెమరీస్
కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి అంత లిక్విడ్ బ్లూ లైట్, ఒక ఎలక్ట్రిక్ వైలెట్ లైట్ లాగా లోపలికి వస్తూ అది క్లియర్ చేస్తూ బయటికి వెళ్ళిపోతున్నది నెగిటివిటీస్ అన్ని. యు బికమ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. ప్రతి సెల్, ప్రతి ఆర్గాన్ కూడా చాలా బ్రైట్గా వెలుగుతూ ఉన్నట్టుగా, విత్ క్రిస్టల్ క్లియర్ లైట్ తోటి వెలుగుతూ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ జస్ట్ అబ్జర్వ్ చేయండి బాడీని అంతే. I am open to receive the infinite grace, blessing, protection of the God, divinity flowing into my body. Feel that ఆ బాడీ లోపల ఆ ఎనర్జీ వెళ్ళడం మీకు తెలుస్తూ ఉంటుంది. యూ మే ఈవెన్ గెట్ గూస్ బంప్స్. వాట్ ఎవర్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ యూ ఇన్ ద బాడీ, మీకు బాగులేని ఆర్గాన్ కానీ, లేదంటే డిసీజ్ కానీ, ఎనీ కర్మాస్ కానీ, నెగటివ్ ఎమోషన్స్ కానీ, ఆల్ దట్ అవన్నీ మీ లోపల నుంచి బయటకు తీసి జస్ట్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ దెమ్ టు ది ఆ డివినిటీ ముందు వాటిని సమర్పించేయండి ప్లీజ్. అవన్నీ కూడా నీకు అవసరం లేనివన్నీ కూడా జస్ట్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద డివినిటీ టు ట్రాన్స్మ్యూట్ దమ్ ఇన్ టు ద ప్యూర్ లైట్. అన్నీ కూడా మీ బాడీలోంచి బయటకి మూవ్ అయ్యి వెళ్ళిపోయి in the hands of divinity they are all transmuted into pure light. ఆ ఎంటీనెస్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ ఖాళీ అయిన ప్లేస్ అంతా డివైన్ లైట్ తో నిండిపోతుంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ టాప్ ఆఫ్ యువర్ హెడ్ నుంచి స్కిన్ అంతా, అవుటర్ స్కిన్ లోపల నుంచి అలాగ లోపలికి ఆ ప్రవాహం లోపలికి వెళ్తూ ఉంది. బాడీ అంతా క్లియర్ అయిపోతూ ఉంది. Whole of your body is filled with divine love, light, compassion, forgiveness. Feel the inner peace in your heart of hearts. Feel that bright light in your heart. నీ హృదయ కేంద్రం అంతా ఒక అద్భుతమైన కాంతితో నిండి ఉంది. There you are with all the peace, happiness, joy. Observe your body.
embody that divine energy in your each and every cell of your body. ప్రతి అణువులో కూడా బాడీలో ఆ దివ్యమైన దైవ అనుగ్రహ శక్తిని మీరు నిబిడీకృతం చేసుకుంటున్నారు. మీ బాడీ చుట్టూ కూడా ఇది ఒక రక్షణ కవచంలాగా తయారవుతూ ఉంది. అదంతా ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ ఇంటూ యువర్ హౌస్. Slowly come out of your meditation, come to your normal self. స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే, కళ్ళు తెరవండి. ఎవరైనా మాట్లాడతారా? మేడం నేను ఇంద్రాని మాట్లాడుతున్నాను మేడం. నాకు ఇంతకు ముందు స్టార్ట్ అయ్యేటప్పటికి లైక్ నిన్నటి నుంచి బాగా పెయిన్స్ ఉన్నాయి మేడం. నాకు సర్వైకల్ రిలేటెడ్ మాకు ఇక్కడ టెంపరేచర్స్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నెగిటివ్ టెంపరేచర్స్ ఆల్మోస్ట్ లైక్ -20 వరకు కూడా వెళ్ళిపోతున్నాయండి. దానివల్ల అంతా బాడీ ఏక్స్ అంతా బాగా ఉన్నాయి ప్రొద్దున లేచేటప్పుడు కూడా. ఇప్పుడు ఈ మెడిటేషన్ చేసేటప్పటికి మొత్తం అన్ని ఇప్పుడు అసలు చాలా ఫ్రీగా ఉంది మేడం. బ్యాక్ అవన్నీ పట్టేసింది అంతా కూడా పోయింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. చేయండి. థ్యాంక్ యూ మేడం. మీరు అది లెఫ్ట్ నాస్ట్రిల్ మూసి రైట్ నాస్ట్రిల్ తోటి బ్రీదింగ్ చేస్తూ ఉండండి. ఓకే మేడం. చేస్తే కొంచెం బాడీలో ఆ హీట్ అది కొంచెం పెరుగుతుంది. తర్వాత మన మెడిటేషన్స్ చేయండి. ఏదో ఒక మెడిటేషన్ కొంచెం ఎక్కువసేపు చేసుకోండి. డిఎన్ఏ రీసెట్ 2 టైమ్స్ చేస్తున్నాను మేడం. ఓకే, ఓకే. బాగా ఆవలింతలు అయితే ఫస్ట్ 2 టైమ్స్ చేస్తుంటే ఇంకా అంటే ఇంక బాడీ అంతా నెగిటివ్ ఎనర్జీ తోటి నొప్పులు అంటే మరి నెగిటివ్ ఎనర్జీసే కదా, ఎనర్జీ ఫ్లో ఆగిపోయింది అనమాట ఈ చలి వల్ల. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకే అండి. సో ఇంకెవరన్నా మాట్లాడతారా? మేడం ఇలా ఐస్ అంతా బాగా డ్రైగా ఉంటుంది మేడం. దానికి స్పెషల్ ట్రీట్మెంట్ అంటే నా ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను. మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడుతున్నాను ఐస్ కి. బాడీ కూడా నాకు ఓవరాల్ గా హీట్ గా ఉంటుంది మేడం. డ్రైనెస్, డ్రై మౌత్ కూడా ఉంది అనమాట. స్కిన్ కూడా బాగా డ్రై. అట్లా మాకు ముక్కులో ఒకసారి శ్వాస వస్తున్నా కానీ చాలా వేడి గాలి వస్తుంటుంది మేడం. మంట పుడుతుంది ముక్కులో కూడా. సో దానికి ఏమైనా ఏం చేసుకోమంటారు మేడం? మీరు హీలింగ్ నేర్చుకున్నారు కదా, రేకి నేర్చుకుంటున్నాను మేడం. ఎక్కువ సింబల్స్ వేసుకోండి. సింబల్స్ వేయండి. వాటర్ తాగేటప్పుడు కూడా సింబల్స్ వేసి తాగి చూడండి. ఐస్ కూడాను, ఐస్ కూడా విడిగా వేసుకోండి. మీరు చేతుల్లో తీసుకుని ఇలా పెట్టుకుని తర్వాత నీళ్ళతో కళ్ళని ఇలాగా కడుగుతూ ఉండండి. ఎనర్జైజ్ చేసిన నీళ్లతోటి. లేదంటే ఒక చిన్న బౌల్లో నీళ్లు ఫుల్ గా పెట్టి చల్లటి నీళ్ళు ఈ సింబల్స్ వేయండి. వేసి కండ్రెప్పని ఇలా పెట్టి ఆ నీళ్ళలో ఇలా కొడతారు. అలా చేయడం ద్వారా ఏంటంటే ఆ ఎనర్జీ అంతా లోపలికి వెళ్ళి మీకు ఆ డ్రైనెస్ తగ్గుతుంది. అంటే మేడం మీరు మాకు ఇంకా సింబల్స్ చెప్పలేదు కదా మేడం, అది పంపించారు. మీరు బట్ ఎనర్జీ తీసుకుని చేత్తో పెట్టుకోండి, పర్లేదు. ఓకే, ఓకే. చేత్తోటి ఎనర్జీ ఇచ్చి వాటర్ కి దాన్ని ఇలా పెట్టుకోండి. నమస్తే మేడం, నేను సునంద మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు జ్వరం ఉండింది మేడం, బాగా చెమట వచ్చేసింది మేడం. ఇప్పుడు చెమట వచ్చిందా? చెమట వచ్చింది, ఇంకా రాకపోవచ్చేమో జ్వరం. ఎందుకంటే వారం నుండి అసలు కొంచెం కూడా తెరపలేకుండా ఉంది మేడం. ఇంకా రాకపోవచ్చేమో అనిపిస్తుంది. ఓకే, ఓకే. జస్ట్ అలా అనుకుని జస్ట్ ఫీల్ దట్ ఐ ఓపెన్ మై హార్ట్ టు రిసీవ్ ది
డివైన్ హీలింగ్ ఎనర్జీ అనుకుని ఫ్లో అనుకుని అలా ఊరుకోండి, ఇంకేం అనుకోకర్లేదు. జస్ట్ బీ ఓపెన్ టు రిసీవ్ ద డివైన్ ఎనర్జీ. దట్ ఎనర్జీ వాజ్ మీకు వచ్చేలాగా ఉంది కాబట్టి ఇవాళంతా మీరు చేయండి. ఓకే, సో ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్ ఆర్ వీ కెన్ క్లోజ్ ద సెషన్.